మీ అందరికీ ఏర్పాటు చేయబడిన వారుగా అనుదినము ప్రభువును గణపరుస్తూ ఎన్ని పనులున్నను ఎంత సంపదన ఉన్నను రోజు డైలీ ఎన్ని సంపదన ఉన్నా ఇడిచిపెట్టుకొని సజీవుడైన దేవుని దగ్గరికి వచ్చి ఆయనను ఆరాధిస్తూ మీ విన్నపములను ప్రార్థనలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో తెలియపరుస్తున్నందుకు చిన్నలకు పెద్దలకు ఇంతవరకు ఆరాధనలకు హాజరైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తాం. అందరికీ ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును, ఈ మందిరము కూడా అనేకులకు ఒక ఆశ్రయముగా ఉండాలి. వేల మంది లక్షల మంది సువార్త లేక లక్షల కొలదిగా ఉన్నారు. రక్షణ పొందని వారు లక్షల కొలదిగా ఉన్నారు. వాళ్లకు మన వెలుగు అక్కడ వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి అన్నదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అన్నిటికంటే దేవుడు ఇచ్చే రక్షణ అందరూ పొందుకోవాలన్నదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక చిన్న మాట చదువుకొని ముందుకు సాగుదాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలని మనం చెప్తున్నాము. మొదటి తెసలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని మాత్రం చదువుకొని ముందుకు సాగుదామా. మొదటి తెసలోనిక రాసిన పత్రిక. ఇక ఎవరు తిరగకూడదు, నన్ను అటు ఇటుగా ఎవరు కదలకూడదు. ఫోన్లు ఉన్నా ఫోన్లు ఆఫ్ చేయండి. ఫోన్ వచ్చింది అనకూడదు, ఫోనే రాకూడదు, మీకు ఫోన్ రాకూడదు. కొద్ది టైమే కదా. ఎవరు పిల్లలను కూడా మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకోండి, పక్కకి ఇడవకూడదు అట్లా. ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దగాడైనప్పుడు తొలగిపోడు. ఇప్పుడు నువ్వు ఇప్పటి నుంచి అదే అలవాటు చేస్తే వాళ్ళు అదే అలవాట్లా తిరుగుతూ ఉంటారు. కాబట్టి పిల్లలను కూడా అక్కడిక్కడ డిస్టర్బ్ చేయకూడదు. రైట్. మొదటి తెసలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 4, 5 కలిసి ఉన్నాయి కాబట్టి ఏలయనగా అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. మైక్ ఉన్నదా? మైకు లేదా? మైకు తీసుకోనండి. ఎవరన్నా పొరపాటున గట్ట ఎంతకు మూలకుండా కూరుకుతారు కొంతమంది. కూరుకులో ఏం చేయాలంటే నువ్వు గట్టిగా చదివినప్పుడే వాళ్ళు మేల్క కావాలి మరి. రైట్. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. చాలు. గొప్ప దేవుడా, చిన్న మాట ద్వారా మాట్లాడండి. ఈ మధ్యాహ్నం వేళ మరొకసారి నీ పాదాల చెంతకొస్తున్నాం నాయన. నువ్వు దయ చూపితేనే, మీరు మాట్లాడితేనే మేము జీవిస్తాం ప్రభా. మట్టి పురుగులం నాయన, ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు ప్రభా. నువ్వు పరిశుద్ధుడు, మేము పాపులం ప్రభా. నువ్వు ఎల్లకాలం ఉండే దేవుడు, మేము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటోళ్ళం ప్రభా. నీ కాలముల, నీ సంవత్సరముల సంఖ్య తరతరములు ప్రభా. మాది కొంతసేపే మా ఆయుష్కాలం. దేవా, మా అందరితో మాట్లాడు. మేము గడ్డిమి, దుమ్ముమి, ధూళిమి, అల్పులము, నీటి బుడగ లాంటి వాళ్ళం, కావలివాని గుడిసె లాంటి వాళ్ళం. నేల మీద ఒలికిన నీళ్లు మళ్ళా తీసుకోలేమో అలాంటి మా బ్రతుకులు ఉన్నాయి ప్రభా. మా అందరితో మాట్లాడమని, రక్షణను నిర్లక్ష్యం చేయక నిన్ను ఆశ్రయించే కృపను దయచేయమని, చిన్న మాట ద్వారా మా అందరితో ముచ్చటించమని, మెల్లటి స్వరము వినిపింపజేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. మాటలు, సువార్త ప్రకటించేటటువంటి మాటలు, ఒక గంభీరమైన మాటలు పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏం మాటలో తెలుసా? ఇది చాలా కీలకమైనది పెద్ద పెద్ద సంఘాలలో. కానీ ఇది మనము చిన్నవారమైనా ధ్యానం చేయాలి. చాలా లోతైన విషయాలు ఇందులో ఉన్నాయి. కానీ ఒట్టిగా మీకు గుర్తుకు తెస్తాను. మేము మీ దగ్గరికి వచ్చి చెప్పే మాటలు
మాయి కావు, డైరెక్ట్గా అది దేవుని దగ్గరికే వచ్చే మాటలు అవి. అవి నువ్వు నేను మాట్లాడుకున్నట్టు మాట్లాడుకునేటి కావు అవి. అది దేవునికి సంబంధించిన మాటలు, దేవునికి సంబంధించిన మాటలు. తన పరివారముతో ఉన్న పరివారముతో పౌలు అంటున్న మాట, నేను మీతో వచ్చిన నాటి నుండి నేను మీతో మాట్లాడుతున్నా కదా, ఆ మాటలు ఎవరి అంటే సృష్టికర్త అయిన దేవుని యొద్ద నుండి వచ్చిన మాటలు అవి. అవి మామూలు మాటలు కావు అవి. అంటే ఏమంటాడు ఈయన, ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? అసలు చెప్పదలుచుకున్న సంగతి ఏమిటి? మీరు ఎట్లా ఏర్పాటులోనికి వచ్చారు? మీరు ఎట్లా ఏర్పాటులోనికి వచ్చారంటే దేవుని మాటలు వినడం ద్వారా, దేవుని మాటలు మీ దగ్గరికి వచ్చడం ద్వారా, ఆయన స్వరం మిమ్మల్ని తాకడం ద్వారా, మీ అంతరంగమును గలిబిలి పెట్టి పాపాన్ని పారదోరడం వల్ల, ఆ శిలువ రక్తం మిమ్మల్ని తాకడం వల్ల, శుద్ధి చేయడం వల్ల మీరు ఇక్కడ టర్న్ అయిపోయారు. మీరు ఇక్కడ ఏర్పాటులోనికి వచ్చారు. లోకస్తులందరి నుండి మీరు కొంతమంది ఏర్పాటులో ఎందుకు వచ్చారంటే దేవుని వాక్కు, దేవుని శక్తి, దేవుని ప్రభావం, సజీవమైన శక్తి మిమ్మల్ని తాకింది ఒక దినమున. ఆ శక్తి నిన్ను ఎప్పుడైతే తాకాలో దానికి నువ్వు లోబడ్డావు. అది ఏ రూపకంగా వచ్చింది? ఉపదేశం రూపకంగా కావచ్చు, ఏ రూపకంగా నీ హృదయాన్ని తట్టింది కనుకనే నువ్వు ఈ దినమున మందిరంలో నిలబడగలిగినావు. మీరు ఏర్పాటు చేసిన సంగతి ఎట్లొచ్చిరనుకున్నాం? మీరు నేను మాట్లాడే మాటలు ఏమనుకున్నావు? అవి శక్తితోనూ అన్నాడు కదా. రైట్, చదవండి నాన్న, శక్తితోను. చదువు నాన్న, మాట చదువు. ఏలియనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఏర్పాటు చేయబడిన సహోదర, ఎంత మంచి పేరు పెట్టి పిలుస్తున్నాడు కదా. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన వారలారా అంటే ఆయన ప్రేమతోని మనల్ని పిలుచుకున్నాడు. ఆయన దగ్గరికి, ఆయన మందిరము దగ్గరికి పిలుచుకున్నాడు. మైండ్ ఇక్కడనే పెట్టండి, అక్కడిక్కడ పెట్టకూడదు, జాగ్రత్తగా వినాలి. ప్రేమతోనే పిలుపు ఆయన. ఆయన ఎప్పుడు చూసిన ప్రేమ పిలుపే, ప్రేమనే. ఆ దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమతోని ఏమంటాడైనా, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అంటే మనం అందరం దేవుని చేత ప్రేమింపబడిన వాళ్ళ లెక్కలో మనము కూడా చేరినాం. సహోదరులారా, సహోదరులమైన. ఎందుకని? యేసు రక్తంలో మనం అందరం, అంతేనా కర్ణ? అవునా? సహోదరులం అని అంతే కదా, అంతే కదా. యేసు రక్తంలో మనం కలిగి ఏమైనా ఇప్పుడు ఆయన ప్రేమలో వచ్చేమైనాం. యేసు రక్తంలో కడగబడి మనం అందరం ఏమైనాం? సహోదరులము అయ్యాం. ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు ఆయన? సహోదరులారా అంటాడు ఆయన. మీరు ఏర్పరచబడిన సంగతి అంటే అర్థం ఏమది? నువ్వు రక్షణలోనికి వచ్చిన సంగతి, యేసు ప్రభువు నీకు తెలిసిన సంగతి, యేసును నువ్వు వెంబడించున్న సంగతి. దాని వెనకాల ఏముంది? నువ్వు వెంబడించక ముందు ఈ శక్తి, ఈ ప్రభావం నిన్ను తాకక ముందు ఉన్న సంగతి వేరు. ఆ తాకిన తర్వాత నువ్వు తిరిగిన మలుపు సంగతి వేరు. ఆ సంగతి గుర్తుందా నీకు అంటున్నాడు ఆయన. నువ్వు మలిన సంగతి తెలుసా? కొంతమంది యేసు మలిపిన సంగతి తెలియదు, యేసు సంగతి ఉన్న సంగతి కూడా తెలియదు. మలుపులో మార్పు రావాలి. ఎవరి వైపు తిరిగిన మనము? ప్రధాన యాజకుడునైన యేసు వైపు మనము మళ్ళినాము. ఆ సంగతి మీకు గుర్తుకు తెస్తాను అంటాడు ఆయన. సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ. ఆహా, ఎంత మంచి మాట కదా. అందులో చాలా శక్తి ఉంది. ప్రార్థనలో పాడతారు, ప్రార్థన శక్తి మాకు కావాలి, అంతేనా? ప్రార్థన శక్తి. ఇప్పుడు ఇక్కడ సువార్త శక్తి. సువార్తలో ఏముంది చెప్పండి? సువార్తలో శక్తి ఉంది అంటే అర్థం ఏమది? ఒక మాట చెప్తా. ఎలాంటి బలాఢ్యుడైనా, ఎలాంటి క్రూరుడైనా, ఎలాంటి సింహం వాడైనా, ఎలాంటి నరహంతకుడైనా, ఎలాంటి ద్రోహి అయినా, ఎలాంటి చెడ్డ పనులు చేసేటోడైనా ఈ శక్తి వై అటాక్ అయితే వాడు గిలగిల కొట్టుకొని ఏమవుతాడు? యేసు వైపు
మళ్ళుతాడు, యేసు వైపు టర్న్ అవుతాడు. అంత శక్తి సువార్తలో ఉన్నది. ఎంత గొప్ప గొప్పలు. మెదక్ చర్చిని కట్టిన ఆయన కంట, మెదక్ చర్చి కట్టట ఆయన మామూలుగా ఉండి ఒక పూరి గుడిసెలు ఉండి సువార్త చేస్తున్నాడట. ఏమని? యేసు రక్తము నీ ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుందన్నాడట. అరే నా లోకంలో అంత దోషం ఉంది, అపవిత్రత ఉంది, చెడ్డ మురికి, లోకంలో ఉన్న చెత్త చెదారం ఉంది. అరే యేసు రక్తం ఆశ్రయించిపోతే శుద్ధి అవుతాడంట మనుషుడు అని పరిగెత్తుకొని పోయి యేసు రక్తంలో గడగబడి ఆ మందిరం కట్టాలనే ప్రేరేపణ వచ్చిందంట ఆయనకు. అందరు స్తోత్రం చెప్పండి. మొట్టమొదట సువార్త ఎట్లా అందుతుందో ఒక దగ్గరికి పోయి, అది శక్తితో కూడింది, అది చాలా ప్రభావంతో కూడింది. ఈ సువార్త ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళకేం కలుగుతుంది? మార్పు. ఈ సువార్త మీ దగ్గరికి వస్తే మార్పు కలుగుతుంది. ఆయన శక్తిని ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ శక్తి ఎలాంటిదో చూడండి. రెండవ రాజుల గ్రంథం త్వరగా రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనము త్వరగా చదవండి. అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతట యందును మరి ఒక దేవుడు లేడని నేనెరుగుదును అని ఎట్లా చెప్పగలిగాడు? మైండ్ ఇక్కడనే పెట్టుమని చెప్పినా కదా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇదంతా మనకు పరిచయమే. నయమాను గురించి తెలియని వాళ్ళు చెప్పండి, ఎవరైనా చేతులు ఎత్తండి. నయమాను గురించి అందరికీ తెలుసా లేదా? అందరికీ తెలుసు నయమాను గురించి కదా, తెలుసా లేదా? మరి చేతులు ఎందుకు ఎత్తలేదు? తెలిసిన వాళ్ళు చేతులు అందరికీ తెలుసు కదా. నయమాను దగ్గరికి మరి ఈ శక్తిగల సువార్త ఎట్లెళ్ళింది? ఏ ప్రకారం వెళ్ళింది నయమాను దగ్గరికి? నయమాను ఎలాంటోడు? మొదటి వచనం చదవండి. నయమాను ఎలాంటోడు చదవండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను గాని అతడు కుష్ఠరోగి అని వ్రాయబడి ఉన్నది. ఈ నయమాను ఎలాంటోడు? మహాపరాక్రమశాలి అంటే అర్థం ఏమడుది? యుద్ధశాలి, జ్ఞానంతో కూడిన అన్నీ ఇతని లోపల ఉన్నాయి. నయమాను అనే మాటకు అర్థం ప్రియమైనవాడు లేదా మనోహరమైనవాడు. అందుకనే దేవుడు ప్రేమించాడు ఆయనను. దానికి అర్థము మనోహరమైనవాడు. ఒక పరాక్రమశాలి దగ్గరికి ఒక పరాక్రమశాలి, కానీ అతడు ఏం రోగం ఉన్నది? ఆయనకు ఏం రోగం ఉన్నది చెప్పండి? కుష్ఠరోగం ఉన్నది ఆయన దగ్గరికి. ఆయన పరిస్థితి అట్లా ఉంది. ధనం ఉన్నది, వజ్రాలు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, భూమి ఉన్నది, అన్నీ ఉన్నాయి అని షార్ట్గా చెప్తున్నా. పోయిన వారం కూడా గుర్తుకు తెచ్చిన నేను. సిరియా రాజు పేరు ఏం పేరు చెప్పినా కదా. సిరియా రాజు పేరు ఏం పేరు? పోయినసారి చెప్పిన. సిరియా రాజు పేరు ఏం పేరు? బెన్హదదు. ఇంకొక ఆయన అజాయేలు. సిరియా రాజు. ఈ సిరియా దేశం ఎలాంటిదంటే ఒక మాట చెప్తున్నా, విగ్రహారాధన కలిగిన దేశం ఇది. ఎలాంటి దేశం చెప్పండి ఇది? విగ్రహారాధనతో నిండిన దేశం, నిజం తెలవనీయని దేశం, నిజము తెలిస్తే హతము చేసే దేశం అది. ఇది చాలా పరాక్రమవంతులు నివసించిన సిరియా దేశం. అందుకనే ఇజ్రాయేలీలను ఎప్పుడు పెంక మీద వేసినట్టు, పెంక మీద ఏమన్నా విత్తనాలు వేస్తే ఏం చేస్తారు? సప్పుడాక నిద్రపోమని చెప్తుందా? ఊరుకులాడతాయా పెంక మీద? ఏమైనా విత్తనాలు వేస్తే బాగా మాడిన పెంక మీద వేస్తే ఏం చేస్తాయి? విత్తనాలు అక్కడిక్కడ ఉరుకుతాయా? అనే ఉంటాయా? అట్లా వేయించిండనమాట సిరియా దేశస్తులు. నిజ దేవుడు ఉన్నోళ్ళే కానీ నిజ దేవుణ్ణి ఉన్న ప్రజలనే అట్లా ఊపినరు వాళ్ళు.
అట్లా విధంగా ఉన్నాడు. సిరియా దేశం అంతా అలాంటి దేశంకి ఒక కుష్ఠరోగి ఉన్నాడు, పరాక్రమవంతుడు ఉన్నాడు. అలాంటి దగ్గర సిరియనులు గుంపులుగా వచ్చి అని వ్రాయబడి ఉన్నది. 2వ వచనం చదవండి. 2వ వచనం. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. ఇజ్రాయేలు దేశం మీదికి గుంపులుగా వచ్చి ఇజ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఎట్లా టర్న్ అవుతుంది చూడు. ఆయన అతని జీవితం ఆలోచిస్తున్నారు కదా, అతని జీవితం. నేను చెప్పిన మూల పదం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని సువార్త ఎలాంటిది? ఎవరు మీరు సపోర్ట్ చేస్తారు? అంటున్నా నేను. అనండి మరి మీరు ఎట్లా చదవాలి మరి మీకు? దేవుని సువార్త ఎలాంటిది? మెల్లంగా చెప్తు. మేము కూడా మైకు మాట్లాడకుండానే మామిడి పల్లి కినబోతుండే. మేము కూడా అట్లా మాట చెప్తున్నాను, గట్టిగా అనాలి. అనేది ఏమది? సువార్త ఎలాంటిది? శక్తి గలది. అంటే ఎలాంటి దాన్ని మించిన శక్తి ఇంకొకటి లేదు. యేసయ్యని మించిన శక్తి ఇంకొకటి ఏమున్నది ఇంక ఈ లోకంలో? ఏ దేవతలకు లేదు, ఎవరికి లేదు. ఎవరికి లేని శక్తి దేవునికి ఉన్నది, యేసయ్యకు ఉన్నది. ఈ సువార్త గుంపులుగా వచ్చిర్రు. ఇజ్రాయేలు నుండి ఒక చిన్న బాలికను చెరలోనికి తీసుకొని పోయినరు. ఈ ఇజ్రాయేలు నుండి ఎవరైతే తీసుకొని పోతారో వాళ్ళు ఏం పని చేయాలంటే ఊడమంటే ఉడవాలి, ఏమన్నా కడుగుమంటే గడగాలి. బట్ ఏది బానిసత్వం కింద చేసుకున్నారు. ఈ చిన్న తీసుకొని పోయి నయమాను భార్య దగ్గర చేరింది. ఎవరి దగ్గర చేరింది? నయమాన్ ఎవరు? సిరియా దేశం సైన్యాధిపతి. చెప్పాలి, ఇది సిరియా దేశం యొక్క సైన్యాధిపతి. ఆమెకు మామూలు వాల్యూ ఉన్నదా? ఆ యజమానురాలామె. ఆమె చెప్పినట్టు చిన్నది నాలే, ఏం చెప్తే పని చేస్తుంది. ఆ పని చేస్తుండగా నయమాను ఎట్లా చూసిందో తెలియదు కానీ చిన్న ఆమె అంత బట్టలిప్పగానే అంత కుష్ఠరోగం వ్యాధితో బాధపడుతూ మూలుగుతున్నట్టుగా ఈమె గమనించి అన్నది, అమ్మగారు, మా యజమానురాలు మా దేశంలో, ఇజ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆయన ముందర గనక ఈ నయమాను పోయి నిలబడితే గనక, ఆయన ముందర నిలబడితే రోగం పోతుంది అని చెప్పింది ఆమె. ఏం చెప్పింది? అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. అరే అందరూ కొత్త నిబంధనలు అందరూ కుష్ఠరోగం వచ్చి ఆయనకు సాగిలపడను, ప్రభువా మమ్మల్ని కరుణించు, నేను పాపపు రోగంతో ఉన్నా, అయ్యా నన్ను కరుణించు అని ఒక ఆయన మొక్కిండు. ఒక ఆయన వచ్చి సాగిలపడ్డాడు. ఒక ఆయన వచ్చి ఏం చేస్తున్నారు? ఒక్కరొక్కరు వచ్చి లూకా సువార్త తీయండి ఒకసారి. లూకా సువార్తలో చూడండి, త్వరగా లూకా సువార్త తీస్తారా మీరు? ఆ మాట త్వరగా తీయాలి. లూకా సువార్త 5వ అధ్యాయమా 12వ అధ్యాయమా? చూడండి, 5వ అధ్యాయం 12వ వచనం త్వరగా తీయండి. లూకా సువార్త 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆయన యొక్క పట్టణములోనున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడుండెను. వాడు యేసుని చూచి సాగిలపడి. కుష్ఠరోగులంతా ఏం చేశారంటే యేసు దగ్గరికి వచ్చి సాగిలపడి అని ఒక ఆయనను చూస్తాం. ఇంకొక ఆయన ఏం చేస్తాడు? ఒక కుష్ఠరోగి వచ్చి యేసు పాదాలను మొక్కి అని చూస్తాం. ఇంకొక ఆయన వచ్చి ఏం చేస్తాడు? యేసు పాదముల దగ్గర మొక్కాలుని అని వ్రాయబడి ఉంది కుష్ఠరోగి యొక్క పరిస్థితి. మరి నయమాను పాత నిబంధనలో కూడా కుష్ఠరోగి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? నయమాను. మరి ఇప్పుడు ఈ కుష్ఠరోగం పోవాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలి? కుష్ఠరోగం పోవాలంటే ఎలీషా ప్రవక్త గురించి పరిచయం ఎవరు చేసిండ్రు? నయమాను దగ్గర ఉన్న ఈ ఇజ్రాయేల్లో చెరగొని పోయిన ఒక బాలిక ఈ సువార్త చెప్పారు. ఏమని చెప్పిండు? అసలు నువ్వు మా యేసయ్యను నమ్ముకుంటే పాత నిబంధనలో ఎలీషా ప్లేస్లో యేసు ఉన్నాడు. యేసయ్య సాదృశ్యంగా ఉన్నాడు. యేసు దగ్గరికి వస్తేనే ఈ కుష్ఠరోగం పోతుంది అని ఎప్పుడైతే చెప్పారో, ఆ చెప్పిన సంగతి డైరెక్ట్గా పోయి ఆలస్యం లేదు, డైరెక్ట్గా పోయి ఎవరికి చెప్పేసిండ్రు?
నయమాను దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా తెలిసింది. 3 నిమిషాల వాళ్ళందరినీ ఫోన్ ఎక్కడ పోయి వాళ్ళకు నయమానుకు వీళ్ళందరికీ తెలిసిపోయింది. సిరియా రాజు కూడా అందరికీ కూడా తెలిసిపోయింది. ఎలీషా దగ్గరికి పోతే నయం అవుతుందని. ఇప్పుడు నేను ఒక పాఠం చెప్తా, మీకు జాగ్రత్తగా వినండి. దేవుడు ఆశీర్వదిస్తేనే నయమాను గొప్పోడు అయ్యిండు, కానీ నిజ దేవుడు ఎవరో నయమానుకు తెలియదు. ఏం లాభం చెప్పాలి? ఆయన అంతా పరాక్రమ గల్లోడైనా, సైన్యాధిపతి అయినా, భూలోకం అంతటా సిరియా దేశం అంతటా ఆయన చెప్తే గజగజ వణికిపోతా ఉన్నా ఏం ప్రయోజనము చెప్పండి? ఏం ప్రయోజనము? దేవుడు లేనిది ఏం ప్రయోజనం? అసలు దేవుడు అంటేనే తెలియదు ఆయనకు. విన్నారా? చాలామంది నాడు మన దేశస్తులలో నేనే గొప్పోని, నన్నే దేవుడు అని మొక్కిపించుకునేటోళ్ళు కొందరు మనుషులు చాలా గర్విష్టిగా పనిచేస్తున్నారు ఈ దినాల్లో. చాలా గర్వం. 4 కాళ్ళు చేతులు జర్ర మంచిగా కొంచెం బలం ఉంటే చూడండి, ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి పోయి చెకప్కి పోయి అన్ని నార్మల్ ఉన్నాయంటే ఎట్లా వస్తాడు? నీకు అన్ని ప్రాబ్లం ఏమున్నాయంటే ఎట్లా వస్తాడు వచ్చేటప్పుడు? చెప్పండి. 500 నోట్లు ఉంటే పెట్రోల్ బంకు పోయిన తర్వాత తీసుకో అని ఎట్లా అంటావు? 1 లీటర్ పెట్రోల్కి ₹1 తక్కువ ఉందానికి ఎట్లా పోతావు? అట్లా నీ కుష్ఠరోగి ప్రతి ఒక్కడు పాపి. యేసయ్య దగ్గరికి వచ్చి సాగిల పడవలసిందే, యేసు రక్తంలోనూ కడగబడవలసిందే. లేకపోతే నీ ఇష్టం, దానికి గత్యంతరం లేదు. నీ శిక్ష నీకు కలుగుతుంది. ప్రియులారా, ఈ నయమానుకు ఈ భయంకరమైన రోగం ఉన్నది, ఈ సంగతులు ఉన్నాయి, కానీ నిజ దేవుడు తెలియదు వాళ్ళకు. ఇది ఎవరిచ్చిండ్రో కూడా తెలియదు. కొత్త నిబంధనలు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకమని కీర్తనకారుడు. అంటే ఒక ఆయన నా ప్రాణమా విస్తారంగా పంట పండింది, తిను త్రాగు సుఖించు సంతోషించుమని చెప్పుకుంటున్నారు లోకమంతా. నిజ దేవుడు ఎవరో నయమానుకు తెలియదు. నేను నా బట్టలు ఎవరిచ్చిర్రో తెలియదు, ఎట్లా అన్నం దొరుకుతుందో తెలియదు, అధికారం ఎవరిచ్చిండ్రో తెలియదు, ఏ దేశం మీదకి పోయిన జయం వచ్చింది, ఆ జయం ఎవడో తెలియదు. ఒక్క మాట చెప్పాలంటే రక్షణ అంటే ఏమడదో తెలియదు నయమానుకు. ఈ ఒక్క బాలిక ఇజ్రాయేలులో దేవుడున్నాడు, ఆయన దగ్గరికి పోతే బాగా అవుతుందని ఈ చిన్న బాలిక చెప్పగానే, ఇక్కడ వినాలి, చెప్పగానే ఇంత ఎవరికి తెలిసింది? నయమానుకు తెలిసింది. తెలిసిపోయింది నయమానుకు తెలియగానే. ఇక్కడ చూడండి, పొద్దున పని వాళ్ళకు ఆర్డర్ ఇచ్చిండు. వెండి 1 రథంలా, బంగారం, వజ్రాలు, దుస్తులు, అవన్నీ గొప్ప పరివారం. అంటే దాదాపుగా 100 మందితోని, 100 మంది పరివారముతోనంటే తన బంధువు కుటుంబీకులు స్నేహితులు రక్త సంబంధికులు అందరినీ తీసుకొని 2 రథాలు తీసుకొని తెల్లారే వరకు ఎలీషా గుమ్మము దగ్గర నిలబడ్డాడు. ఎవరి దగ్గర నిలబడ్డాడు చెప్పండి? ఎలీషా గుమ్మము దగ్గర నిలబడ్డాడు. వచ్చి మామూలు మనిషి అనుకుంటున్నావా? ఇప్పుడు మన సంగారెడ్డి కలెక్టరేట్ బర్నబాకు బాగా తెలుసు, కలెక్టర్ ఎంత వాల్యూ, అంతకంటే ఎక్కువ వ్యాలీ కలిగినోడు వచ్చి దైవజనుడు పాపం ఇంత బైబిల్ చదువుకుంటే అప్పుడు ఏం అక్షరాలు బైబిల్ కూడా లేదు, ఏం చదువుకుంటున్నాడు ఎలీషా? ఇంత ఇట్లా పెట్టుకొని ఏదో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నట్టున్నాడు. ఎండలేంది సిరియా దేశం అంతా గజగజలాడుతుంది. ఏమో ఈ రథాలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి, సైన్యం ఎలీషా ముందట వచ్చి నిలబడ్డది. కనీసం ఆయన వచ్చి నమస్తేనో చెప్పాలి. లెక్కకైతే అందరూ నయమాన్ దగ్గరకు వచ్చి సాగిలా పడుతున్నారు. అయ్యా నీ దగ్గరికి ఎవరో వచ్చిండ్రు సిరియా దేశము నుండి, ఆ నయమాన్ అంట ఆయన పేరు, సైన్యంతో వచ్చిర్రాయా అని అంటే నన్నేం చేయమంటున్నావు? అంతకుముందే ఒక రాజుకు పోయింది, ఈ కుష్ఠరోగమును మాన్పుతానన్నామంట కదా అని పోతే రాజు బట్టలు చింపుకొని గోడాలు చేడిస్తే ఆయన నా దగ్గరికి పంపి అన్నాడు ఎలీషా. ఈయన దగ్గరికి వచ్చి గుమ్మము దగ్గర నిలబడ్డాడు. ప్రియులారా, గుమ్మము లాస్ట్ ఇల్లుకు వాకిలు ఎట్లనో పరలోక దర్బార్లో ఒక దినమున నువ్వు నిలబడినప్పుడు నువ్వు సిగ్గుపడకూడదు. అక్కడ ప్రియులారా, వాకిళ్ళ నిలబెడితే అవమానం, గుమ్మం లోపలికి వస్తే రెస్పెక్ట్ దొరుకుతుంది. ప్రియులారా, మనం యేసును అంగీకరించినంత కాలం మన అడుగులు వాకిలే, గుమ్మమే. ప్రియులారా, మన జీవితంలో పాప కుష్ఠరోగి అంతా
దూరమున నిలుసున్నోళ్ళే పాపిష్టులే వీళ్ళారా వచ్చి తల వాకిట గుమ్మమునొద్ద పెట్టుకొని నిలబడ్డాడు. కనీసం రమ్మని కూడా ఆర్డర్ ఇయ్యలేడు ఎలీషా. ఇయ్యలేడు. ఎందుకు ఇయ్యలేకుండొచ్చు? వచ్చి నమస్కారం పెట్టలేడు. ఎందుకు పెట్టలేకుండొచ్చు? ఎందుకు లేచి నిలబడలేడు? సామెతల గ్రంథములు ఉన్నది, యెహోవాకు హేయమైనవి 7 కలవు అన్నాడు. యెహోవాకు ఇష్టమైనవి కావు, యెహోవాకు హేయమైనవి 7 కలవు. ఆ 7 లక్షణాలు నయమాన్ దగ్గర ఉన్నాయి. గర్వం ఉంది, అహంకారం ఉంది, పదవి ఉన్నది, నా ధనం అని ఉన్నది, నేనంటే ఏమనుకున్నావని ఉన్నది. అప్పుడు కోపం వచ్చింది నయమాన్. 1/2 అవర్ చూసాడు, 1 అవర్ చూసాడు, 2 అవర్స్ చూసాడు. దైవజనుడు బయటకు వస్తాడా? అరే ఈమె చిన్నది చెప్పిండని నన్ను ఇంతమందిని తీసుకొని వస్తే కనీసం వచ్చి నా చెయ్యి మీద చెయ్యి పెట్టి ఎక్కడ కుష్ఠరోగం ఉన్నదో అక్కడక్కడ తన చెయ్యి దింపి నన్ను నెత్తి మీద చెయ్యి పెట్టి నా బట్టలు ముట్టి నన్ను బాగు చేస్తాడని నేను అనుకుంటే కూర్చునే లేస్తలేడు ఆయన. నేనంటే ఏమనుకున్నావు? రథాలు మలపండి. ఆయన ఒక వర్తమానం వస్తున్నది, ఇది ఒక్కసారి ఆగమంటే ఆగిన తర్వాత ఏమంటున్నాడా? దైవజనుడు వస్తలేడంటే వస్తలేడు. మరి ఏం చేయమంటున్నాడంటే, ఆ యోర్దాను నది కనిపిస్తుంది నువ్వు పోతుండగా ఊరు బయట, ఆ యోర్దాను నదిలోకి పోయి 7 మార్లు మునుగు, నువ్వు బాగా అవుతావు అని చెప్పాడు. ఎన్ని మార్లు మునుగమన్నాడు? మునుగమంటే ఈయనకేం తట్టింది తెలుసా? మనిషి చూడండి, జాగ్రత్తగా గమనించండి. 7 మార్లు పోయి ఆ కనిపించే నదిలో యోర్దాన్ నదిలోకి పోయి మునుగుమని చెప్పింది. ఆ మునుగుమని చెప్పిందే విన్నాడు, కానీ చెప్పిన మాట ఎలాంటిదో ఆయనకు ఎక్కలేదు. ఈ ఎక్కదు అంత తొందరగా పోతుందా? ఈ మైండ్లో అంతా చెత్త ఉన్నది, ఇండ్లంతా చెత్త చెదారంతో నిండి ఉన్నది. ఆయన చెప్పిన ఆయన ఎలాంటి వాడో, ఆయన చెప్పిన ఆయన ఎలాంటి ప్రభావం గలవాడో అది గుర్తించకుండా నదులను గుర్తిస్తున్నాడు ఆయన. మనిషికి అస్సలు సత్యం అంటే మైండ్కి ఎక్కదు. ఎప్పుడు సత్యం మైండ్కి ఎక్కది, అబద్ధమే వస్తుంది ఎప్పుడైనా. విన్నారా? సత్యం తొందరగా వస్తుంది, అసత్యం. మా దగ్గర నదులు లేవా? అరే అది కాదు బాయ్, క్యా బాత్ కరా, అది సోచలే. ఒకసారి ఆలోచించు. మాట్లాడిన ఆయన ఎవరు? నిన్ను యోర్దాను నదిలో మునుగు అని చెప్పిన మాట ఎలాంటిది? అది శక్తి కలిగిన మాట. అది అందరు స్తోత్రం చెప్పండి. ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను, ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులని, తొందరగా చెప్తా. అందరం హల్లెలూయా. మా దగ్గర నదులు ఉన్నాయని నదుల పేర్లు చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు? టైం పాస్ చేస్తున్నాడు ఆయన. నదుల పేరు ఎందుకు? ఎవరికి కావాలి నదుల పేర్లు? చెప్పండి. నదుల పేర్లు ఎవరికి కావాలి? ఎవరి గురించి చెప్తున్నాడు? 10 నదుల పేరు చెప్తున్నాడు. నా దగ్గర లేదా? అర్మాది ఇవన్నీ నదుల పేర్లు ఉన్నాయి నా దగ్గర. నా సిరియా దేశం అంటే ఏమనుకున్నావు? నా సిరియా దేశం అంటే ఏమనుకున్నావు? నేనేమనుకున్నావు? నా పదవి ఏంది? నా ఆస్తి ఏమది? ఇంకేమన్నా అంటే నా కులం ఏమది? కులమే అడ్డు తగులుతుంది ఏసయ్యకి ఇప్పుడు. నా కులం, నా తలం. అరే నువ్వు ఎవడవైనా సరే గడ్డిమే. మనం అందరం సర్వ శరీరులు గడ్డినే. అవునా కాదా? చెప్పండి. వాక్యములు ఏమున్నది? సర్వ శరీరులు గడ్డిని. నువ్వు ఎవడవైతే యేసయ్య ముందట ఎవరమైనా అంతే. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. పేతురు రాసిన పత్రికలో ఎల్లప్పుడూ నిలుస్తున్నది దేవుని మాటలు. నదుల పేరు చెప్పాడే కానీ ఆయన మునిగిన ఆయన శక్తి రథం నడిపేటోనికి తెలిసింది.
చెప్పండి, ఎవరికి తెలిసింది చెప్పండి, ఎవరికి తెలిసింది చెప్పండి. అర్థమైందా మీకు నేను చెప్పేది? ఎవరికి అర్థమైంది? దీనికి నయమానికి అర్థం కాలేదు, కానీ రథం నడిపేటోనికి మాత్రం అర్థమైంది. ఆయన చెప్పిన ఆయన ఎలాంటి వాడు మలిపిండు. కోపం తెచ్చుకున్నాడు ఆయన, కోపం తెచ్చుకున్నాడు. కోపం తెచ్చుకొని రథాన్ని వెనకకు నడువు, మన దేశానికి వెళ్ళిపోదాం. ఊరు బయటికి దాటిండ్రు. ఇంకా జరైతే యోర్దాన్ వస్తున్నది, ఆ నదిలో మునుగుమన్నాడు. ఆయన రథం నడిపెట్టి ఆయన ఏమంటున్నాడు తెలుసా? స్లో చేస్తున్నాడు. 100 స్పీడ్లు ఉన్నది, రథం స్లో చేసిండు. అయ్యా, నేను ఒక మాట అడుగుతా. ఆయన పెద్ద ప్రవక్త, ఆయన నిన్నేమన్నాడు? యోర్దాన్లో 7 మార్లు మునుగుమన్నాడు. నువ్వు లక్షలు ఖర్చు పెట్టుమన్నాడా? నీ బంగారం వెండి కావాలి అన్నాడా? 7 మార్లు మునిగి చూడు. నువ్వు మునిగి చూడు ఒకసారి, ఏమవుతుందో తెలియకముందే నీ కోపం ఎందుకు? నీ ఆవేశం ఎందుకు? నీ ఆవేశం ఎందుకు పడుతున్నావు నువ్వు? సరిగ్గా తెలియనోనికి ఆవేశం ఎక్కువ వస్తుంది. అన్ని తెలిసినోనికి ఆవేశం, అన్ని తెలిసినోనికి రాదు. సగం తెలిసినోనికి ఆవేశం వస్తుంది, పూర్తిగా తెలియదు. అప్పుడు అన్నాడు ఆయన, రథం మీద ఉంది ఆయన, ఏమంటున్నాడో తెలుసా? 7 మార్లు మునుగమన్నాడు. నిన్ను ఖర్చు పెట్టమంటే, విందు చేయమనిలే, బంగారం ఇవ్వమనిలే, నువ్వు ఉన్నదని తెచ్చిన ఇంటికాడ కాజేయమన్నాడు ఆయన. నీ రథం చూలే, నీ బంగారాన్ని చూలే, నీ వెండిని చూలే, నీ బట్టలను చూలే, నీ సైన్యాన్ని చూలే, నీ బలమాన్ని చూలే, నీ బంధువులను చూలే, ఏమిని చూలే. పరలోక దేవుని మాట నీకు మునుగమని చెప్పిండు. నువ్వు వెళితే నీ ఇష్టం ఉంటే రథం ఆపుతా, దిగిపోయి మునుగు. అప్పుడు ఈ మైండ్ ఏమైందంటే, అప్పుడు నాకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి తినని కుమారుడు అన్నట్టు, అప్పుడు ఈయనకేమొచ్చింది? అస్సలు బుద్ధి వచ్చింది. చాలా మట్టుకు ఇంకొకరితో చెప్పిస్తేనే కానీ బుద్ధి రాదు మనకు. ఓ రథం నడిపేటోడు వచ్చి బుద్ధి చెప్తేనే కానీ వీరికి బుద్ధి రాలేదు. బుద్ధి ఇంకోటి చెప్తేనే బుద్ధి వస్తుంది. చెప్పండి, ఇప్పుడు ఏమనాలి? ఒకవేళ ఒక అలిన రోగం బాగా అయింది అనుకో, బాగా అయింది ఏమనాలి? అరే నువ్వు ఇంటికి మళ్ళేటోడవా, నేను చెప్తేనే పోయి మరి నువ్వు అంటావా లేదా? మరి అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఆ అవకాశం ఇవ్వద్దుగా. నడిపేటోడు వచ్చి 7 మార్లు మునుగు, శుద్ధుడవు అవుతావు. ఆయన ముఖంలో కలవు, ఆయన ముఖంలో దైవ శక్తి ఉంది, పోయి మునుగు. నేను చెప్పేది అంశం ఏమది? సువార్త శక్తి గలది, నయమానుకు తాకింది. దేవునికి స్తోత్రం చెప్పండి. సువార్త బలం ఏమిటో నయమానుకు తాకింది. నయమానికి గిరిబిగిరి అయిపోతా ఉన్నాడు. ఆ మాటలు వినగానే దైవజనుడు చెప్పిన ప్రకారం యోర్దాను నదిలో దిగి ఒకసారి మునిగిండు. పోలేదు. కోపం ఉన్నది ఆయనకు, కోపం మానాలి. ఇంకోసారి అహంకారం ఉంది, అది మునుగాలి. ఇంకొకసారి ద్రవ్యం ఉన్నది, ఐశ్వర్యం ఉంది, అది పోవాలి. ఇంకొకటి ఉన్నది, నేను పదవి, అది పోవాలి. ఏమైనా 7 కలవు. అప్పుడే ఆయనకు తొవల పడతాడు. ఆయన పోయి 7 మార్లు, ఒకసారి 2 సార్లు. ఏమని రాబడ్డదంటే, దైవజనుడు చెప్పిన ప్రకారం 7 మార్లు మునుగగా పసిపిల్ల దేహం వలె ఆయను. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. నదులు ఎవరికి కావాలి? నీళ్లు కాదు. ఎలీషా మాటలో శక్తి ఉంది, ఆయన చెప్పిన మాటలో శక్తి ఉన్నది. అది ప్రభావం కావాలా? నేను మాటలతో కాదు మీ దగ్గరికి వచ్చింది, శక్తితోనే మీ దగ్గర మిమ్మలను తాకింది. శక్తి గల సువార్త, బలమైన సువార్త మీకు అందించేది. నీ దగ్గరికి వచ్చేది, నీ హృదయములను పరీక్ష చేసుకోమని చెప్పేది శక్తి గల సువార్త మీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. నయమాను లోపల 20 లక్షణాలు ఉన్నాయి. నయమాను లోపల అహంకారమైన 20 లక్షణాలు ఉన్నాయి. ప్రియులారా, ఇప్పుడు నేను అది చెప్పను, కానీ ఆయన లోపల ఉన్నటువంటి ప్రతి కదలిక ఆయనను చూస్తే మనకు గమనించవచ్చు ప్రియులారా. ఎందుకంటే ఇవన్నీ దేవుని దగ్గర తగ్గించబడడానికే, ఆ కుష్ఠరోగాన్ని బాగు చేయడానికే యేసయ్య ఆయనను ఒక పరీక్ష పెట్టాడు. ఆయనను. ఆ పరీక్షలో మనం పాసు కావాలి. ఏదైనా సరే ఒక పరీక్ష పెట్టినప్పుడు
ఆ పరీక్షలో మనం పాస్ కావాలి. మా కిరణ్ పెద్దోడు ఎవరు వచ్చినా, అరే ఏం చెకప్ చేస్తావురా, ఊకే షుగర్లు అని పానం తింటా, వాళ్ళ దగ్గరికి చెకప్ ఏం చేయకండి అంటే, వాళ్ళు వచ్చిన వాళ్ళని ఏం చేస్తాడు, ఒక సూది తీసుకొని ఈ ఏలుకు పక్కమని పొడుస్తాడు. వాళ్ళ అబ్బా అంటారు, వాళ్ళు పొడిస్తేనే కానీ ఆ టెస్ట్ తెలియదు. ఆ అన్నం ఏం చేస్తారు, తల నుంచి ఇరువాళ్ళకి నిజంగా ఇట్లా బుడవంగానే నొప్పి అవుతుంది. అట్లా బాధపడితేనే కానీ టెస్ట్ అనేది క్లియర్గా. మరి ఒట్టిగానే నయమాన్ని మంచిగా కావాలంటే ఒట్టిగానే అవుతుందా? పరలోకం దొరకాలంటే చెప్పండి, ఒట్టిగానే వస్తుందా? ఇట్లా చేయంగానే మనము తల నుంచి వరకు ఎంత బాధ ఉంటుంది. కొంచెం టెస్ట్ గురించే నయమాన్ లైన్లో పడాలి. సిరియా దేశమంతా ఒక్క దేవుడని తెలవాలంటే నయమాను మొదట పరీక్షింపబడాలి. నయమాను పరీక్షింపబడాలి. ప్రియులారా, చాలామంది లేఖనాలు చెప్తా ఉన్నారు, చాలామంది లేఖనాలు చెప్తున్నారు, లక్షల మందిని చూస్తున్నారు. సరి అయ్యింది కాదు. బోధ సరిగ్గా ఉండాలి, వాక్యం కరెక్ట్ ఉండాలి. నువ్వు తెలియకపోయినా పర్లేదు, నువ్వు బర్రెలను కాసినా పర్లేదు, కానీ సత్యం దగ్గర నిలబడాలి. అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు. ప్రియులారా, మనం సత్యం గమనించినప్పుడే ఇన్నదంతా పోయాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు పోయిండు 7 మార్లు మునిగిండు. 7 మార్లు మునిగిన తర్వాత పసిపిల్ల దేహం వల్ల అయ్యింది. నేను అనుకుంటాను లోపల దిగు అని చెప్పిన డ్రైవర్ సప్పట్లు కొట్టుకుంటున్నాడు. అయ్యా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. డ్రైవర్ కూడా మారుమనసు వచ్చింది, వాళ్ళకందరికీ కూడా, పోయిన వాళ్ళకందరికీ. మేము ఇప్పుడు ఎంత పాప కుష్టుతో నిండి ఉండే మా యజమానుడు, ఇప్పుడు మా యజమానుడు మాకంటే స్మార్ట్గా కనిపిస్తున్నాడు. పండ్లు కండ్లు అన్నీ, దుస్తులన్నీ ఎంత మంచిగా అందమైనోడు అని అందరూ వాళ్ళు మురిసిపోతూ ఉన్నారు. ఆనందంతో వాళ్ళు చెప్పిన ప్రకారం కాగానే ఇక్కడ వినండి. ఇప్పుడు కోపపడ్డాడు, ఆవేశపడ్డాడు. నా దగ్గర నదులు లేవా అనుకున్నాడు, నా దగ్గర దేవతలు లేవా అనుకున్నాడు, నేను పూజ చేయలేదా అనుకున్నాడు. కానీ ఆయన లోపల ఒకటి మాత్రం గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుందంటే, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఆ రోగం మాత్రం ఎవరు బాగు చేయలేదు. చిన్నగా ఉన్నప్పుడు గుర్తున్నది, విజయ నాకు గుర్తుంటుంది. చిన్నగా ఉన్నప్పుడు ఒక పంతులమ్మ పాట పాడుతుండే, ఏమని, పాప రోగానికి మందు అది పరిగెత్తి తినుకుంటే దొరకదిగ మందు, పాప రోగానికి మందు ఇది పరిగెత్తి తినుకుంటే దొరకదిగ మందు, పాప రోగానికి మందు. యేసు రక్తము పాప రోగాన్ని ఏం చేస్తుంది? ఇప్పుడు నయమాన్ ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొదట వచ్చి ఎలీషా గుమ్మము దగ్గర నిలబడ్డాడు. పిలిస్తే ఎలీషా రాలేడు, ఏం నమస్కారం కూడా చేయలేదు, ఏమనుకోలేడు నయమాను. నేను ఎంతో గొప్పని వస్తే కనీసం బయటికన్నా రావాలే కదా, ఎందుకు రాలేకపోయి ఉండొచ్చు అనే ఆలోచనలో ఉన్నాడు ఎలీషా. నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, కనీసం నేను ప్యూన్ను కాను కదా, ఏదో నేను అలాంటపోని కాను కదా, నేను గొప్ప ఆఫీసర్ను, ఈ సిరియా దేశానికే మహారాజు, నేను ఎందుకు రాలేడు అని ఉండవచ్చు ఆయన లోపల. కానీ ఇప్పుడు ఏం చేసాడు నయమాన్ అంటే, ఆ రథాన్ని డైరెక్ట్ ఎలీషా ఉన్న ఇంటి దగ్గరికి పోని అన్నాడు. అంటే నయమాన్ లోపల కొంచెం కృతజ్ఞత భావం ఉన్నది. కృతజ్ఞత కొత్త నిబంధనలో చూస్తాం, 10 మంది శుద్ధులైరి కారా 9 ఎక్కడ 9 10 మంది శుద్ధులైన కదా కుష్ఠరోగులు, 9 మంది వెళ్ళిపోయారు, ఒక్కడే ఆయన దగ్గరికి వచ్చిండు. నయమాన్ తిరిగి వచ్చి ఎక్కడ వచ్చిండు తెలుసా? ఇప్పుడు వినాలి. బయట వాకిట్ల నిలబడ్డాడు కదా, ఇప్పుడు వాకిట్ల నిలబడాల. మరి ఎక్కడ వచ్చిండు? నిటారుగా ఆయన పాదాల దగ్గరికి పోయిండు. ఎక్కడ పోయిండు? ఎలీషా గుమ్మం దాటేసి లోపలికి పోయాడు. ఎవరిని అటకాంచాలి, ఎవరిని ఏమనలే, డైరెక్ట్ ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, దైవజనుడా, చిత్తం ఇజ్రాయేలులో దేవుడు అన్నవాడు తప్ప మరి ఒక దేవుడు ఈ భూమి మీద లేదని నేను ఎరుగుదును. అందరు స్తోత్రం చెప్పండి. అతని లోపల కలిగిన మార్పు, అతని లోపల మార్పు కలిగి ఇక్కడ అంటుండే, ఇక్కడ చూడండి, చిత్తగించుము,
నేను మొదట నా దగ్గరికి వచ్చి నువ్వు కలుస్తావు అనుకున్నా కానీ అని వచ్చి చిత్తగించుమంటే అర్థం ఏమన్నది? ఒక యజమానుని దగ్గర రెస్పెక్టుగా, గౌరవ పూర్తిగా ఒక తల వంచి చిత్తము అని చెప్పే ఆనవాలుగా ఈయన ఒక నయమాను అంత తగ్గింపు స్వభావం ఉన్నది. పెద్దోని దగ్గర ఎవరైనా పిలిస్తే, పెద్ద యజమానుడు కలెక్టర్ పిలిస్తే ఏం చేస్తాడు? చిత్తం నేనున్నా అని తల వంచుతాడు. ఆ నయమాను వచ్చి ఎలీషా దగ్గర తల వంచి, నా ఏలినవాడ, నీ దాసుడనైన నేను ఇచ్చే కానుకలు తీసుకో, నేను ఇచ్చే కానుకలు తీసుకో, నీ దాసుడనైన నేను అంటున్నాడు ఆయన. అది తన లోపల కంప్లీట్గా మార్పు కలిగింది. నీ దాసుడనైన నేను, చిత్తగించుము. అందుకనే కొత్త నిబంధనలో యేసయ్య ఏమన్నాడో తెలుసా? తీయండి 4వ అధ్యాయం లూకా సువార్త. సృష్టికర్త అయిన దేవాది దేవుడు యేసయ్య ఏమన్నాడో చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనం చదవండి దయచేసి. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీలలో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పుతున్న మాట. నయమాను సంగతి, అతనిలో కలిగినటువంటి మార్పు సంగతి యేసయ్య ఎత్తి చూపుతున్నాడు. అతడు చాలా గొప్పవాడు, అతడు చాలా పరాక్రమవంతుడు, సిరియా దేశంలో పలుకుబడి కలిగిన వ్యక్తి, గౌరవించవలసిన వ్యక్తిగానే ఎలీషా ప్రవక్త దగ్గర కనుపరిచిన విధానం, ఆయన రెస్పెక్ట్, ఆయన లోబడే తత్వం ఇప్పుడు కంప్లీట్గా ముందుగలా వచ్చిన దానికి, తిరిగి వచ్చిన దానికి చాలా మార్పు కలిగింది. యేసును అంగీకరించకముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా ఉంటే ఎలా? యేసు మనసు నీ లోపల రావాలి కదా. యేసు మనసుని మన లోపల రావాలి ప్రియులారా. అదే మార్పు, అదే ప్రాముఖ్యమైన విషయం. ఒక్కసారి దేవుడు మాట్లాడతాడు, 2 సార్లు దేవుడు మాట్లాడతాడు, తదుపరి ఆయన ప్రియులారా శక్తిగల సువార్తలు చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. చాలామంది ఆసక్తి జరుస్తున్నది, చాలామంది గౌరవించడం లేదు సువార్తను. నయమాను గురించి నీకు తెలిసి ఉండొచ్చు, నువ్వు నోటేడు కావచ్చు, కానీ నయమానులో ఉన్న లక్షణాలు, మార్పు చెందిన లక్షణాలు మన లోపల కనబడకపోతే నీకు నయమాను తెలిసి ఏం ప్రయోజనం? తగ్గించుకొని చిత్తం నేనున్నాను, ఒక దాసుని స్వరూపం ధరించుకున్నాడు నయమాను. ఎలీషా ముందట నిలబడ్డాడు. చిత్తగించుము, నీ దాసుడు నేను, ఈ కానుకలు తీసుకో అంటే మాట చెప్తాను. నాకు మంచిగా అనిపించే మాట ఏమదంటే, అప్పుడు కలుపు దగ్గర నిలబడిన, గుమ్మం దగ్గర నిలబడిన ఎలీషా ఇప్పుడు నిటారుగా ఎలీషా పాదాల దగ్గర నిలుచుండి చిన్నపిల్లగాలాగా చిత్తగించుము, నేను చెప్పే మాటలు ఆలకించు అంటున్నాడు. అతని లోపల కలిగిన మార్పు ప్రియులారా, శుద్ధుడయ్యిండు అని యేసయ్య చెప్తున్నాడు అతని లోపల. ఇదే నిజమైన శుద్ధి. మన లోపల మనము గర్వపడితే కాదు, మన లోపల మనము హాంబడితే కాదు, నీ పరిశుద్ధతను ప్రియులారా, ఇది చాలా శక్తి. 1 కొరింథీ 1:18 చదవండి త్వరగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం దయచేసి చదవండి. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడుచున్న మనకు దేవునే శక్తి. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ప్రియులారా. రక్షింపబడుచున్న రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి దయచేసి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి
కూడా కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి, రక్షణ కలగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. ప్రియులారా, దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి ఉన్నది. ప్రియులారా, ఇప్పుడు సువార్తలో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనాన్ని దయచేసి చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యము కూడా ఎలాంటిది? రైట్, అవునా కాదా? బలం ఎట్లాంటిది చెప్పండి? సువార్త శక్తిగల వాక్యమును సాత్వికముతో. అరే, వాక్యంలో శక్తి ఉంది. వాక్యంలోనే మనం దోస్తాన్ చేయాలంటే వాక్యంతోనే దోస్తాన్ చేయాలి. మనం గొప్పగా చెప్పుకున్నాం కాదు, కానీ పిల్లలం అందరం అప్పుడు మానేయ కానీ వీళ్ళందరూ వాళ్ళందరూ చాలామంది ఉంటే ఇవాళ ఏం చెప్పిండ్రు, మొన్న ఏం చెప్పిండ్రు, వాక్యం గృహకూడికలు ఏం వాక్యం చెప్పిండ్రు, ఇవే ఇక తెల్ల 12 కొట్టిన దాకా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. పొట్టొచ్చిన మీటింగ్లు ఏం వాక్యం చెప్పిండు, ఈయన కంటే ఈయన బాగా చెప్పిండ్రా, నేను వాళ్ళది నేనేమంటుంటే బాగా చెప్పిండు కాదు, నువ్వు ఎంత బాగా అయినావో అది చెప్పాలన్నా, మీరు ఎంత బాగా అయినరో అది చెప్పు. నాకు వీళ్ళు బాగా చెప్పింది వాళ్ళు బాగా చెప్పింది కాదు, నువ్వు రోజు వారం పోయినప్పుడల్లా నువ్వు ఎంత బాగా అయి వస్తున్నావో నాకు అది కావాలి. రోజు డాక్టర్ దగ్గరికి పోతున్నాం, ఉన్న రోగం అట్టగుంటే ఏమైతే చెప్పండి. ఉన్న రోగం ఉంటే ఉన్న రోగం అలాగే ఉంటే ఏం లాభం? డాక్టర్ దగ్గరికి వస్తున్నాం, రోజు శుద్ధి చేయబడాలి. ప్రతి వారం బల్లలో పాలు పొందుతున్న నీ లోపల ఏం మార్పు కలుగుతుంది? లోక మాలిన్యం నుండి విడుదల పొందాలే కదా. అదే దేవుని శక్తి. ఇట్లా చదివి ఒక పిల్లగాని దగ్గరికి పోతే ఆ టీచర్ అడుగుతున్నాడట పిల్లగాని, ఏం ఇంత మంచి వాక్యం చెప్తున్నా, గంట సేపు చెప్పినా, ఏం రా నువ్వు వింటలేవు కాదా అంటానంటే, వింటున్నా సార్ అన్నాడు. వింటున్నావా అంటానంటే, వింటున్నా అంటానంటే, మరి చెప్పయ్యం రా అంటే, సార్ ఈ చెవులకేది వస్తుంది, చెవులకేని చెప్పాడు, ఈ చెవులకేది వస్తుంది, చెవులకేని. అట్లా మన జీవితం లోపల యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను మోకాల్లో ఉందాం. అలాగనే మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకాల్లోనే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.